హాయ్ అండి. వెల్కమ్ టు స్టీవెన్ బ్లాగ్స్. నేను మీ వేణులని. మనం ఇప్పుడు మ్యాంగో బొబట్టు చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ దానికి నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ తోటి కొంచెం చపాతీ పిండిలా కాకుండా సాఫ్ట్‌గా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఇంత కరెక్ట్ అని ఇది కన్సిస్టెన్సీ చాలండి. ఇంట్లా మరీ గట్టిగా ఉండకుండా, మరీ లూజ్‌గా ఉండకుండా ఈ పదం చాలు. ఇప్పుడు కొంచెం మనము ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఎక్కువనే పడతది కొంచెం వీటికి ఆయిల్. చాలు. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాక ఇట్లా కొంచెం బాగా మెత్తగా ఇట్లా చేసుకొని బాగా కొంచెంసేపు ఒక 15 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకోవాలి మనం. పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యేసుకొని నెయ్యేసుకున్న తర్వాత ఒక కప్పు రవ రవ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి మంచి గుడ్ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన బొంబాయి రవాని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక కప్పు బాంబే రవ తీసుకున్నాం కదండి. ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను బాంబే రవ. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కడాయిలో పోసేయాలి. ఇప్పుడు ఇది నీళ్ళు మరుగుతున్నాయి. నీళ్ళు మరిగేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇది నేను మ్యాంగోని ముక్కలు చేసుకొని మిక్సీ కొట్టుకున్నాను పేస్ట్ లాగా. అది దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా మరిగేటప్పటికి కొంచెం సిమ్లో పెట్టేసి మనం ఒక కప్పు రవ తీసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి షుగర్ కూడా కొంచెం తక్కువ పడుతుందండి. మ్యాంగోలో ఉండే స్వీట్నెస్ ప్లస్ కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ అంత గ్లాస్ యాడ్ చేసుకోండి. మనకి స్వీట్నెస్ మీకు ఎక్కువ కావాలంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. ఒక 2 టీ స్పూన్స్ అట్లా. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం షుగర్ అన్ని కొంచెం పాకం పట్టాలి కాండి. కొంచెం ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. షుగర్ మీరు టేస్ట్ చూసుకుని మీరు వేసుకోవచ్చు. ఎంత స్వీట్ తింటారో మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు టేస్ట్ బట్టి. ఇప్పుడు నేను ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసి కొంచెం తిప్పేస్తే ఇది అయిపోయింది. ఇది ఇంకా అయిపోయింది. ఇది బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఉంటలు కట్టి మనం బొబ్బట్టు లాగానే చేసుకోవాలి అంతే. ఇప్పుడు మైదా పిండి ఇట్లా సన్నగా ఇట్లా చేసుకొని ఇట్లా స్ప్రెడ్ అవుట్ చేసుకుని ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా. ఈ మ్యాంగో కేసరి ఇట్లా ఉంటలు చుట్టుకుని ఈ లోపల పెట్టి సుజ్జి పూరి లేదండి, దీంట్లో మ్యాంగో పల్ప్ వేసాం కాబట్టి మ్యాంగో బొబ్బట్టు అని అంటాం అంతే. మ్యాంగో పూరి బాగా చుట్టుకున్నాక ఎక్స్ట్రా పిండి అంతా కొంచెం తీసేసుకోండి. ఇది నీళ్ళల్లో మనం మ్యాంగో వేసాం కదా. నేను చెప్పడం మర్చిపోయాను. విస్కర్ తోటి బాగా కలుపుతూ ఉండండి. ఫస్ట్ లో మనం వాటర్ లో మ్యాంగో పల్ప్ వేసుకున్నాం కదా, అది కొంచెం సాసీ జామ్ టైప్ అయినట్టు వరకు విస్కర్ తోటి బాగా కలుపుతూ ఉండేటప్పుడు కలుపుకోండి. ఆ తర్వాతనే మనం రవ వేసుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టులాగా ఇట్లా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెనంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇట్లా వేసుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి. దీని మీద మళ్ళా నెయ్యి వేసుకొని సిమ్లో కాలనివ్వండి. ఇప్పుడు తిప్పుకోండి. తిన్నాక ఇంకొంచెం 2 మినిట్స్ అట్లా కాలనివ్వండి.
ఇది ఇంకా అయిపోయిందండి బొబ్బట్టు. వేడిగా మ్యాంగో బొబ్బట్టు రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం నేను టేస్ట్ చూసి చెప్తాను. కొంచెం వేడి వేడిగా ఇప్పుడే దించాం కదా, వేడిగా ఉంటుంది. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఒకటి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా మనం ఫస్ట్ లో మనం వాటర్ లో మనం మ్యాంగో పాలు వేసాం కదా, దాన్ని బాగా కొంచెం జామీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్కర్ తో తిప్పుకుంటూ ఉండండి. ఆ తర్వాతనే మనం రవ అనేది వేసుకోండి, బొంబాయి రవ. ఓకేనండి. సో నా డిష్ కనుక మీరు చేసి చూసి కమెంట్ సెక్షన్ లో టేస్ట్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.